మానవాళి అంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనే ఒక కోరికతో ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేశారు. దాంట్లో సంఘ సంస్కర్తలే కాకుండా ఆధ్యాత్మికవాదుల కృషి సామాన్యమైంది కాదు. ఈరోజు భారతదేశాన్ని రామరాజ్యం అంటున్నామంటే దాని వెనక ఆధ్యాత్మిక శక్తి, యోగ శక్తి, ధ్యాన శక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ రామరాజ్యంగా మనం పిలుస్తూ ఉన్నాం. తిరుపతిలో 2005లో 12 ఆధ్యాత్మిక సంస్థలు కలిసి తిరుపతి ఆధ్యాత్మిక కేంద్ర సమాఖ్య, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటే అనే ఒక దృష్టితో కామన్ ప్లాట్ఫామ్ పైన అందరూ కూర్చొని వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకునే కార్యక్రమానికి పత్రిగారి చేతుల ద్వారా ఆ రోజు ప్రారంభమైంది. డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు అధ్యక్షులుగా ఆ రోజు ఇన్ని సంవత్సరాలు ఆయన లాస్ట్ బ్రెత్ వరకు మాకు వెనుక ఉండి నడిపించారు. ఇవాళ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదట సముద్రాల లక్ష్మణయ్య గారు లేకుంటే కూడా ఇవాళ సముద్రాల లక్ష్మణయ్య గారి సతీమణి ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. శ్రీమతి అంజనమ్మ సముద్రాల లక్ష్మణయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా అందరికీ కూడా ఇక్కడ మాకు తిరుపతిలో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమిట్రా అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అందరితో పరిచయాలు ఉంది. ఎవరికి ఇక్కడ భేదాభిప్రాయం లేదు. అది మనం చేసుకున్న తిరుపతిలో పుణ్యం. బహుశా స్వామివారి అనుగ్రహం మన పైన పరిపూర్ణంగా ఉన్నట్లుంది. సో రామచంద్ర మిషన్ కోఆర్డినేటరు ఈశ్వరయ్య గారు అన్ని కార్యక్రమాలలో మనతో ఉండేవాళ్ళు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతిలో ధ్యానము లేని పరిస్థితుల్లో ధ్యానం అంటే తెలిసింది మాకు శ్రీ ప్రభాకర మిత్రమండలి ద్వారా. సో ప్రభాకర మిత్రమండలి ద్వారా లక్ష్మణమూర్తి గారిని, వేణుగారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అరవిందో సొసైటీ ద్వారా బద్రీనారాయణమూర్తిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ యోగా అంటే ఒకప్పుడు రామదేవ్ బాబాజీ తప్పితే ఇంకెవరూ లేదు. అటువంటిది ఇవాళ యోగా సెంటర్స్ పెట్టి ఇంటర్నేషనల్ యోగా డేని ఏర్పాటు చేసి మనకందరికీ కూడా ఒక ధ్యానమే కాదు యోగాలలో కూడా ఇవాళ మనకు నిష్ణాతులుగా చేస్తే ఉండే పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షులు కైలాస్ సింగ్ పురోహిత్ గారిని వేదికపై రావాల్సింది కోరుతున్నాం. భారత స్వాభిమాన్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ శెట్టి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఇవాళ రామకృష్ణ మఠం పీఠాధిపతి గారు, తిరుపతిలో రామకృష్ణ సేవా సమితి ఉన్న సంస్థ ఇవాళ రామకృష్ణ మఠంగా రూపుదిద్దుకొనింది. ఆ మఠము పీఠాధిపతి గారు ఇవాళ రావడం చాలా ఆనందదాయకం. సుకృతానంద మహారాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణ. పరమహంస యోగానంద క్రియ ఇవాళ మనకందరికీ కూడా వగయోగి ఆత్మకథ చాలామందికి తెలుసు. మేము 94లో వచ్చినప్పుడు ఈ పరమహంస యోగానంద క్రియాయోగ సెంటర్ ఎక్కడుంది అని అక్కడికి పోయి ఆ పుస్తకాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సోము రవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా కూడా వెనక ఉండి నడిపించేది మేముండం, మీరందరూ చేయండి సార్ అన్న వ్యక్తి శ్వేత చంద్రమౌళి గారు. అభయహస్త గోవింద సేవా మండలి తరఫున చంద్రమౌళిని వేదికపైకి పిలుస్తున్నాం. తర్వాత సోమేశ్వర్ గారు సంకల్ప సోమేశ్వర్ సంకల్ప. తర్వాత ఆధ్యాత్మిక రంగంలో మనకు ముందు వెనక రాజకీయాలలో కూడా ఉంటూ సహాయం చేస్తున్న వ్యక్తి జల్లి మధుసూదన్ గారు. మధుసూదన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
సో ఇంతమంది ఆధ్యాత్మిక సంస్థలు ఒక ప్లాట్ఫామ్ పైన రావడం మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క అధిపతులే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేశారు. ఇట్లాట కాదు, జీవితాంతం సేవలు చేస్తూనే ఉన్నారు. సమాజ కృషికి ఎంతో చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని మాట్లాడమంటే ఒక రోజు మాట్లాడేంత స్టఫ్ ఉండేవాళ్లే. కానీ మా ఆంతర్యం ఏమిటంటే ప్రపంచ శాంతి ఈ కోసరం ఇంతమంది కష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మా ధ్యాన ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక చిన్న సంకల్పం తప్పితే మీరు ఇంకొకసారి మీ ఉపన్యాసం కానీ మీ సందేశం మాకు కావాలి కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఒక 3 నిమిషాలు మీ సంస్థల గురించి చెప్పి చేస్తే ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇస్తే కూడా మనకు 2.5 గంట అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యాన్ని మాకు కల్పించిన మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా కృష్ణ పతంజలి. సో ఇక్కడ ఉండే మహాత్ములందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో కాకుండా శాంతి స్థాపనకు, సమాజాభ్యుదయానికి, మానవాభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారు. విశ్వశాంతికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న సందేశం ఇచ్చి మీ అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మొట్టమొదటిగా రామకృష్ణ పీఠాధిపతి గారిని ఆయన మంగళాశాసన విశ్వశాంతి సందేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. స్వాముల వారికి కూడా చిన్న విన్నపం ఏమిటంటే సమయాభావం వల్ల మేము ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే మాట్లాడే వాళ్ళని సార్ అంటే బాగుండదు. దయచేసి మీ సందేశము. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. వేదిక పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక వారధులు, గురువులు, అలాగే వేదిక ముందు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ధ్యాన పిరమిడ్ ధ్యాన కేంద్రం సుభాష్పత్రి అనుచరులు, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా. మొట్టమొదటి ఏంటంటే నిన్ను కూడా ఇక్కడ నుంచి సభ్యులు ఒక 5-6 మంది రామకృష్ణ మిషన్ వచ్చారు. ఇస్కాన్ ఇప్పుడు మేము రామకృష్ణ మఠ్ రోడ్, అది వినాయక్ నగర్, అది ఇస్కాన్ ఆపోజిట్గా ఉంది. అంచేత అది హరే రామకృష్ణ రోడ్. అక్కడ మనకి ఈ రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద 1897లో ప్రారంభించారు. 1897 మే 1న గృహస్థ సన్యాస శిష్యులు, రామకృష్ణ వారి సన్యాస శిష్యులు, గృహస్థ భక్తులు. దీని ఉద్దేశమే ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ, అంటే మన మోక్షం ఉంటాం. ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే మనలో నిజస్వరూపమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అదే మోక్షం. అంటే ఇప్పుడు మన అజ్ఞానంలో ఉన్నాం. మన నిజతత్వం ఆత్మ మనందరం కూడా ఆత్మస్వరూపులం. ఈ ఆత్మస్వరూపం అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు. అంచేత విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి అది మన మానవులే కాకుండా మిగతా పశుపక్షాదులు అన్నిని స్థావర జంగమ, అంటే స్థావరం అంటే చెట్లు ఇవన్నీ అన్నమాట. జంగమం అంటే మరి సముద్రంలో అన్ని విశ్వంలో ఉన్నటువంటి అందరూ కూడా అందరిలోని అంటే పరమాత్మ నుంచే మనం వచ్చాం. అది తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందాధ్యేవ కల్విమాని భూతాన్ని జాయంతి ఆనందాధ్యేవ జీవంతి ప్రవిశంతి. ఆనందం నుంచే మనం వచ్చామంటే పరబ్రహ్మ నుంచి వచ్చాం. మనం ఆనందంలోనే ఉంటున్నాం. ఆనందంలో మళ్ళీ ఆనందంలోకే వెళ్తామని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన ఋషులందరూ కూడా దాన్ని వారంటే ధ్యానంలో వారు సాక్షాత్కారాలు పొంది గురు శిష్య పరంపరగా చెప్తూ వచ్చారు. చెప్పుకుంటూ మనకి అదే వేదాలు అంటున్నాం మనం. ఆ వేదంలోనే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ మహావాక్యాలు ఉన్నాయి. అవన్నీ చెప్పేది ఏంటంటే ఈ విశ్వం అంతా కూడా ఒక్క భారతదేశమే, యావత్ ప్రపంచంలో ఒక్క భారతదేశమే నిజంగా విశ్వశాంతి కోరుకునేది.
వేరే ఎక్కడ మనం చూడం. వసుదైవ కుటుంబకం మంది. సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వో భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేద్. అంటే ఇదేంటి? ప్రపంచం విశ్వశాంతి కోసం. ఇది మన అందరికీ తెలుసును. ఒకే మతం ధర్మంలో ఉన్న వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. తర్వాత ఏమో ఈ ప్రపంచం ఏంటంటే దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో అందరూ అన్ని జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మానవుడు, మ్యాన్ ఈజ్ ద గ్రేటెస్ట్ అని వివేకానంద స్వామి చెప్తారనమాట. అమాంగ్ ద క్రియేషన్, బికాస్ హీ హాజ్ గాట్ ద థింకింగ్ పవర్, డిస్క్రిమినేటివ్ పవర్. అంటే విచక్షణ జ్ఞానం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. ఈ మానవుడు మిగతా జంతువులు అవ్వలేవు. మానవుడే దేవుడు అవుతాడు. సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. ప్రతి ఒక్కరిలోని దేవుని చూస్తూ సేవ చేయమని వివేకానంద స్వామి చెప్తారు. శివజ్ఞానే జీవసేవని స్వామి రామకృష్ణ వారు చెప్తారు. శివుడు ద్వారా అంటే ఇలా మనం తరచి చూసినట్లయితే మహాభారతం కానీ, మన రామాయణం కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిటిలో కూడా ఈ విశ్వం అంతా ఒకటి. అంచేత విశ్వశాంతి, మనం ఆ శాంతి మొదట మనం పొందాలి. దానికి ధ్యానం. స్వామి ఆ ధ్యానం ద్వారానే వివేకానంద స్వామి చెప్తారు. వాట్ ఈజ్ ధ్యానం అంటే శిష్యుడు అడిగితే, ధ్యానం అంటారు ఏదైనా ఒక వస్తువు మీద నువ్వు కేంద్రీకరించు. శ్వాస మీద ధ్యానం ఒకటి, హృదయంలో దేవుడు ఉన్నట్టు, లేకపోతే కొంతమంది మన భృగుటి పైన ధ్యానం చేస్తారు. ఈ ధ్యానం అంతా కూడా ఏంటంటే మనలో ఉన్నట్టు శాంతి. మన శాంతి లేకుండా నాకు శాంతి లేకుండా విశ్వశాంతి నేను నిర్మించలేను. వీఆర్ వన్ విత్ గాడ్, అందరూని. అంచేత ఈ భావంతో విశ్వశాంతి వస్తుందని గమనించాలి. మీ అందరికీ ధన్యవాదాలు. టైం అయిపోయింది. జయరామకృష్ణ. మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఆర్గనైజర్స్కి, మిగతా అందరికీ కూడా. స్వాముల వారు ఆధ్యాత్మికంలో పరాకాష్ట. ఇటువంటి వాళ్ళని 5 నిమిషాలలో చెప్పడం అనేది ఇది. కానీ ఆంతర్యం ఒకటే. మన ధ్యాన ప్రపంచానికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల్ని ఒక్కసారి పరిచయం చేసి వాళ్ళని చూడవల్లని ఒక సంకల్పమే ఇది. ఇంకొకసారి మా మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒక సెషనే మీకు మేము పెట్టాలని అనుకొని కూడా ఉన్నాం స్వామి. వెరీ నైస్, చాలా సంతోషం. సో నెక్స్ట్ కార్యక్రమాన్ని బద్రి ఒక 3 నిమిషాలు వేద పఠనంతో పెట్టి ముగిస్తాడు. బద్రీనారాయణ, అరవిందో సొసైటీ. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య చరణాంభోజములకు, వేదిక మీద ఉన్న స్వామీజీకు, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు, చూస్తున్న మీ అందరికీ నమస్కారములు. ఓం శ్రీ అరవిందమీర అరవిందమీర అరవిందమీర. అరవిందాశ్రమం సందర్భంగా వారి తరఫున ఇక్కడ రావడం జరిగింది. తిరుపతి కపిలతీర్థం రోడ్లో ఉండే అన్నారావు విగ్రహం వెనకాల ఒక ఎకరా విశాలమైన ప్రదేశంలో సహజంగా ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణంలో ఒక చిన్న పాఠశాల, ఒక ధ్యాన కేంద్రము, తర్వాత సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం రోజు సమగ్ర యోగం మీద ప్రసంగం ఉంటుంది. మంగళవారం రోజు నిగూఢ వేద రహస్యములు, బుధవారం రోజు భగవద్గీత, గురువారం రోజు సావిత్రి మహాకావ్యము శ్రీ అరవిందుల వారి విశిష్ట రచన, శుక్రవారం రోజు సామూహిక ధ్యానము, సావిత్రి పఠనము, శనివారం రోజు ఉపనిషత్తుల మీద. అవకాశాన్ని చూసుకొని తిరుపతిలో ఉన్నవారు దయచేసి 6:30, 7:30 ఈ సమయంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అక్కడ వచ్చి పవిత్రాంశాల దగ్గర కూర్చొని కాస్త మీరు మెడిటేషను, ధ్యానం ద్వారా మానసిక స్వాస్థతను, ఆరోగ్యాన్ని పొందగలరు అని భావిస్తూ, స్వామీజీ ముందు వేదమంత్రం చెప్పడానికి ధైర్యం లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. వారు మన్నించాలి తప్పులు ఉంటే. ఋగ్వేదము, యజుర్వేదములో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము అంటే సామగానము, సామవేదం కాదు సామగానము, అధర్వణ వేదంలోని ఒక్కొక్క చిన్న పన్నాలు మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద సభ ఇంత దిగ్విజయంగా జరిగినప్పుడు ఈ యొక్క ఫ్రాగ్రెన్స్ అంటారు. ఫ్రాగ్రెన్స్ అంటే పరిమళము. వేద మంత్రాల యొక్క పరిమళము యొక్క ఔన్నత్యంతోనే పవిత్రీకరణ సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతోనే కంచి రఘురాం గారు మా మిత్రులు, వారు వేదమంత్రాలు చెప్పడానికి అనుజ్ఞ ఇచ్చారు. ప్రయత్నం అయితే చేస్తాం. అతః ఋగ్వేద శాంతి మంత్రా. హరి ఓం. జాతవేదసే సునవామసో మమ అరాతీయతో నిదః నివేదః. సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః.
ॐ तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शं नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शुक्ल यजुर्वेदము ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 కృష్ణ యజుర్వేదము హరి ఓం శం నో మిత్రశం వరుణః శం నో భవత్వర్యమః శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ वेदमनोच्याचार्यो अन्ते वासिनमनुशान्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मां यवच्छेत्सि सत्यान्न प्रमतितव्यं धर्मान्न प्रमतितव्यं कुशलान्न प्रमतितव्यं भूत्यै न प्रमतितव्यं स्वाध्याय प्रवचनाभ्यां न प्रमतितव्यं देवपितृकार्याभ्यां न प्रमतितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकगुं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके चास्पृच्छय्यागुंसो ब्राह्मणाः तेषां त्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया अदेयं श्रिया देयं ह्रिया देयं भिया देयं संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अदोक्ष्या धर्मकामा स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेत अधाभ्या आख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलोक्ष्या धर्मकामा स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेत येष आदेशः येष उपदेशः येषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैददुपास्यम् ఓం శాంతి 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 సామగానము ఏతస్సామఘాయన్హాస్తే హా ఊహా ఊహా
అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అహగ్గుశ్లోకగృతః గుశ్లోకగృతః గుశ్లోకగృతే అహమస్మి ప్రజమజాయతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నా భాయి యో మా దదాతి స ఇదేవ మా వా అహమన్నమన్నమనంతమా మీ అహం విశ్వం భువనమభ్యభవాగం సువర్ణజ్యోతిషి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. అధర్వణ వేదం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. యాక్చువల్గా వేదం చెప్పేటప్పుడు దాన్ని బ్రేక్ చేయకూడదు, అది చాలా పాపం. సార్ ఆ పాపం మా దగ్గర చేపించద్దండి బద్రీనారాయణ గారు. ఎందుకంటే వేదం మాకు ఇష్టమే కానీ సమయం ఇంతమంది మహాత్ములు ఉండేటప్పుడు మనం ఆ టైం ఎలిమెంట్ ప్రతి ఒక్కరికి ఇంకొక 5 నిమిషాలంటే కూడా మా వల్ల కాదు. అందరికీ శ్రమే. ఆ ఒక్క పాయింట్ దయచేసి అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని కోరుతున్నా. తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి మన ధ్యాన ప్రపంచమే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక ప్రపంచానికి తెలియని వాడు ఎవరున్నా లేరంటే ఒక్క సముద్రాల లక్ష్మణయ్య గారు అందరికీ తెలిసిన వాడే. ఆ సముద్రాల లక్ష్మణయ్య గారి మేడం ఇవాళ వచ్చారు. అంజనమ్మ గారిని మీ సందేశం మేడం. ఓం నమో వెంకటేశాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి పత్రిజీ గారు మిగతా ఆధ్యాత్మిక సంస్థల యొక్క గురువులందరికీ పాద నమస్కారం చేస్తూ మా గురువు గారైన రామకృష్ణ మిషన్ స్వామీజీకి ప్రేమ హృదయం కలిగిన వారు అందరినీ ఆశీర్వదిస్తారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే వారి పేరు చెప్పుకొని ఉన్నాను, సముద్రాల వారి పేరు చెప్పుకొని. లేకపోతే ఎప్పుడు కూడా నేను ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు వెనకుండేదాన్నే కానీ ఆయన ముందుకొచ్చింది లేదు. గురువు ఎలాంటి వాడంటే సృష్టికర్త బ్రహ్మ, పాలనకర్త విష్ణు, లయకర్త శివుడు. కానీ వారి యొక్క ముగ్గురు అంశాలు ఉన్నటువంటి మనకు కనిపించే గురువు పరమాత్మ స్వరూపము. ఆయన మనలో విద్యా బీజం వేస్తున్నాడు, దాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు శివుడు లయమని వస్తున్నాడు, కానీ ఈ గురువు ఏం చేస్తున్నాడు? ప్రతి అణువులో ఆ విద్యని నిలుపుతున్నాడు. శివుడు లయం చేస్తున్నాడు జన్మని, కానీ ఈ గురువు మన ప్రతి అణువులో ధ్యానము కానీ విద్యా వికాసం కానీ అన్నీ ప్రతి అణువులో నిలుపుతున్నాడు. అట్లా పరమాత్మ స్వరూపమైన మనకు దైవాంశ సంభూతుడైన ఆ గురువుని మన మనస్సునందు నిలుపుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ విద్యను జన్మను సార్థకం చేసుకోవడానికి మనకు జన్మ వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వీళ్ళ ప్రేమ హృదయం తప్ప. అందులో వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసినటువంటి మలయాళ సద్గురుని అణువణువునా నింపుకున్నాడండి సారు. నేను అంతిమ క్షణంలో కొన్ని రోజులు చూశాను, గురు భావన తప్ప రెండవది లేదు. అది మా బొట్టోళ్ళందరం కూడా సాధన చేయాలి, గురు భావన నిలుపుకోవాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. సముద్రాల లక్ష్మణ గారికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అంటే మలయాళ స్వామి తప్పితే ఇంకెవ్వరు లేరు. లాస్ట్ స్టేజెస్లో సారు ఆయన కూర్చున్నప్పుడు నాకు మలయాళ స్వామి కనపడుస్తూ ఉన్నాడు. మలయాళ స్వామి ఎనర్జీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వ్యక్తి. ఆయన వేశాస్త్రమైన మొన్న పీఠాధిపతి గారు వచ్చింది. ఆయనకు ప్రథమ శిష్యుడు ఎవరు అంటే సముద్రాల లక్ష్మణయ్య గారు. ఆయన మలయాళ స్వామి జీవిత చరిత్రే రాసినారు. చాలా సంతోషం మేడం, చాలా సంతోషం. తర్వాత రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ ఈశ్వరయ్య గారిని కూడా
తెలుసు. ఈ మహతి ఆడిటోరియంని అలంకరించిన మహానుభావులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు, కార్యనిర్వాహకులు కంచి రఘురామ్ గారు, జక్కంపూడి రాఘవరావు గారు, సంగీతం బాబు గారు, అలాగే కోఆర్డినేటర్ బ్రదర్ కృష్ణ గారు, మీ అందరికీ మనస్సుమాంజలు. నేను శ్రీరామచంద్ర మిషన్ సహజ మార్గ పద్ధతి, ప్రస్తుతం హార్ట్ఫుల్నెస్ వే, దానికి తిరుపతి కేంద్రంగా సెంటర్ కోఆర్డినేటర్గా నేను ఉంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక తృష్ణ గల వ్యక్తులే. ఆధ్యాత్మికము అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి మానవ జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, వాళ్ళనే మనం సాధకులు అంటాం. ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి ఏదైతే సాధన ఉందో, గురువుగారు చెప్పినట్లుగా ఎవరైతే సాధన చేస్తారో ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది గురువు గురించి చెప్పారు. ఈ గురువు అనే వ్యక్తి మనవ జీవించి ఉన్న కాలంలో ఉండాలి. లివింగ్ మాస్టర్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ సహజ మార్గ్ శ్రీరామచంద్ర మిషన్. అందుకు ఈ సంస్థ 1945లో స్థాపించబడింది. తర్వాత గురు పరంపర కొనసాగుతూ ఉంది. దాని తర్వాత పార్థసారథి రాజగోపాలాచారి గారు, ఆయన తర్వాత ప్రస్తుత మాస్టర్ కమలేష్ పటేల్ గారు, హెడ్ క్వార్టర్స్ కన్హా శాంతివనం హైదరాబాద్, మీ అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత ఇది ఎంత సింపుల్ సిస్టమో, ఎంత ఎఫెక్టివ్ సిస్టమో అని చెప్పడానికి అక్రాస్ 160 కంట్రీస్లో ఈ సంస్థ సాధకులు ఉన్నారు, సెంటర్స్ కూడా ఉన్నాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సామాన్యమైన మానవుడికి కూడా బ్రహ్మ విద్య అందుబాటులో ఉంటుంది. ఉంచడమే కాదు, ఆ బ్రహ్మ విద్యకు అనుగుణంగా గమ్యాన్ని చేర్చేంత వరకు దీంట్లో మార్గనిర్దేశనం ఉంటుంది. దిస్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ ఈ సహజ మార్గ్. ఇందులో ఏమంటే అందరూ కూడా ధ్యానం చేయడం అనేదే చివరిగా చేసేది. మన పఠనాలు అన్నీ అయిన తర్వాత చివరిగా మానవుణ్ణి లక్ష్యాన్ని చేర్చేది విధానం ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి మనసే మన ఏవ మనుష్యానాం బంధమోక్ష కారణం. ఈ మనసుతోనే ఏదైనా చేయొచ్చు మనం. వీ హ్యావ్ టు గో టు ది హయ్యర్ వరల్డ్స్ ఆర్ వీ హ్యావ్ టు కమ్ డౌన్ లోవర్ వరల్డ్స్. ఒకవైపు ఏమో సెయింట్స్ కావచ్చు, ఇంకొక వైపు టెర్రరిస్టులు కూడా కావచ్చు. బట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్ ప్రాపర్లీ. హౌ టు యూజ్ ఇట్ అనేది చెప్తుంది ఈ హార్ట్ఫుల్నెస్ వే. ఇక్కడ ధ్యానము అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా మామూలుగా మనం అనుకునేది ఏంటంటే ధ్యానము అంటే ఒకే భావం పైన నిరంతరంగా ఆలోచించేయడం. కానీ సాంస్క్రిట్ వర్డ్ ధ్యానము అంటే ధి ప్లస్ యానం. ధి అంటే అల్టిమేట్ విజ్డమ్ ఆర్ లైట్, యానము అంటే ప్రయాణం. ఈ ధ్యానము అంటే ఆ ఎక్కడి నుంచి అయితే వచ్చామో, అత్యున్నతమైన స్థితి నుంచి ఎలా వచ్చామో అత్యున్నతమైన స్థితికి మళ్ళా మనము చేసే ప్రయాణమే ధ్యానం. ధి ప్లస్ ధ్యానం, ఇది సాంస్క్రిట్ వర్డ్. ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా తెలిసే ఉంటుంది. చాలామందికి ఏంటి ధ్యానం అంటే ఏదో చెప్తారు, రకరకాల సిస్టమ్స్, రకరకాల పద్ధతులు. ఓకే, వాట్ ఈస్ ద రైట్ వే? దేర్ ఆర్ సో మెనీ వేస్. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. నో, ఓన్లీ రైట్ వే లీడ్స్ టు ది గోల్. ఇది ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. హూ విల్ గైడ్ యూ? ఓన్లీ ది మాస్టర్, లివింగ్ మాస్టర్. ఇప్పుడు మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీకు గురువు ఉంటేనే మీకు ఆ అవకాశం ఉంటుంది. అందుకే మనకు అవతార పురుషులు కూడా యుగ యుగాల్లో కూడా సంభవామి యుగే యుగే టు లీడ్ ది ఆల్ హ్యుమానిటీ. ఈ రామచంద్ర మిషన్లో ముఖ్యంగా ఏంటంటే లివింగ్ గైడ్ ఇస్ ది స్పెషాలిటీ. ధ్యానం ఉంది కదా, ధ్యానం అందరూ చేస్తారు.
హౌ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు దేర్. దీనికి ప్రాణాహుతి శక్తి, ఫ్యూయల్. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే శక్తి కావాలి. ఇక్కడ ఉండేవాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. కేనోపనిషత్తులో దీని యొక్క సందర్భం ఉంది. ప్రాణాహుతి శక్తి, ప్రాణస్య ప్రాణః. దీని ఇంగ్లీష్లో ట్రాన్స్మిషన్ అని అంటారు. ఈ ట్రాన్స్మిషన్ పద్ధతులు తెలిసిన వాళ్ళలో చాలా అరుదు. వాళ్ళలో స్వామి వివేకానంద గారు ఒకరు. దే విల్ ట్రాన్స్మిట్. ఈవెన్ భగవద్గీతలో కూడా అర్జునుడు కన్ఫ్యూజ్ అయితే ఆయన అంతసేపు చెప్పలేదు. జస్ట్ హీ ట్రాన్స్మిటెడ్ ది కండిషన్ టు అర్జున, దెన్ హీ కేమ్ టు నో. అంతేగాని 18 అధ్యాయాలు అని చెప్పలేదు. హీ ట్రాన్స్మిటెడ్ ది ట్రాన్స్మిషన్. దట్ ఈస్ ది ఫ్యూయల్ ఇన్ శ్రీరామచంద్ర మిషన్. సామాన్యమైన వ్యక్తి కూడా బ్రహ్మ విద్యను ఎలా పొందగలడు అంటే ఇక్కడ గురువు ఉన్నాడు. ట్రాన్స్మిట్ ప్రాణాహుతి శక్తి ప్రసారం చేయగలిగేటువంటి గురువు ఉండడమే కాకుండా ప్రిసెప్టర్ల వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలో. వేర్ ఎవర్ యు గో దేర్ ఈజ్ ఎ ప్రిసెప్టర్. అంటే ప్రశిక్షకులు అంటారు. గురువు గారు చేయగలిగే పనిని ఈ ప్రశిక్షకులు చేస్తారు. ఎంత నమ్మకమో గురువు గారికి చూడండి. హీ ఎంట్రస్టెడ్ ది వర్క్ టు ది హీస్ ఫెలో బీయింగ్స్. అటువంటి సంస్థ ఇది. ఎవరైనా కూడా ఈ ధ్యానం అనే దాన్ని నేర్చుకునేదానికి అర్హులే. అయితే దీంట్లో 3 సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఆశ్రమాలకే రానక్కర్లేదు. వాళ్ళ ఇంటికాడ ఉన్నా కూడా ధ్యానం చేయొచ్చు. ఫస్ట్ వర్క్ ఈజ్ మెడిటేషన్, లాస్ట్ వర్క్ ఆఫ్ ది డే ఈజ్ క్లీనింగ్, నైట్ బెడ్ టైమ్ ప్రేయర్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మళ్ళా మార్నింగ్ లేస్తూనే మెడిటేషన్. కాబట్టి అసలు ధర్మం ఏంటంటే కర్తవ్యం దైవం అన్నిహం. థ్యాంక్ యూ సార్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రామచంద్ర గారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పైన 1 డే వర్క్షాపే పెట్టాం. సమయాభావం అందరికీ తెలిసింది, అర్థం చేసుకుంటారని తెలుసు. థ్యాంక్ యూ సార్. తర్వాత సివివి మాస్టర్స్ అందరికీ తెలిసిందే. లక్ష్మణమూర్తి గారు ఆయన సందేశాన్ని. థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు యాక్చువల్గా నాకు అరవింద సొసైటీనే గుర్తుంది. అరవింద సొసైటీని చాలాసేపు చూసాం, కానీ సివివిని తెలియదు నాకు. సారు ఎత్తుకున్నాడంటే 2 గంటలే అంత ఇదిగా మాట్లాడేవాళ్ళు. కానీ దయచేసి 2-3 నిమిషాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరంతరానంద నిశ్చయ సప్త సాధకము, సర్వకిల్పిష బాధకము, సమగ్ర విజ్ఞానదము, మహామహిమ ఘనము, శరణమగు మాకు మద్గురు చరణయం. అందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు ఆత్మతత్వం మీద ప్రాధాన్యత చాలా ఇస్తారు. ఇది ముఖ్యంగా ఎందుకంటే అంతర్బహిష్ట నారాయణ, భగవంతుడు అనేవాడు కదా అంతర్ముఖంగా ఉండాల. ఈ అంతర్ముఖంగా ఉండేటువంటి దివ్యతత్వాన్ని బాహ్యంగా వ్యక్తం చేయాలి. అసలు సృష్టి ప్రయోజనం ఏమిటి అని కానీ ఆలోచించామంటే ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పరిమితములో అపరిమితం వ్యక్తం చేయడం. ఒక కంచి పరమాచార్యులు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద లేదా రామతీర్థులు, ఎక్కడ మహానుభావులు కూడా ఎందుకు మనం వాళ్ళని గొప్పగా గౌరవిస్తాము అంటే పరిమితమైన వ్యక్తంలో అపరిమితాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒకటి. బాహ్యముగా వ్యక్తమైనటువంటి బహుత్వానికి వెనక ఉండేటువంటిది ఏకత్వం మాత్రమే. ఓం నమస్తనంతమూర్తయే సహస్ర పాదాక్ష శిరోరబాహే సహస్రనామనే పురుషాయ సస్వతే సహస్ర కోటి యుగధానే నమః. ఆ సహస్ర కోటి యుగధాలలో ఉండేటువంటి మహానుభావుడు ఆ ఏకమే. ఆ ఏకమే అనంతం. ఇక్కడ ఒక్క విషయం మీకు గుర్తు చేయమంటే కన్నా అందరూ కూడా బాహ్యత్వం ఏకత్వాన్ని గుర్తిస్తారు. ఏకత్వంతో పాటు మరొక్కతనం ఏమిటి కన్నా అసమానతనము, యునీక్నెస్. There is not only a kind of a unitary point behind the manifestation of the multiplicity, there is a unitary point is also there. ఆ ఏకత్వం ఉంది, అదేవిధంగా అసమానతం. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క సృష్టి దీంట్లో అనంతమైన దివ్యతత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ విభూతిని వ్యక్తం చేస్తుంటారు. ఇది మనకు భారతదేశము ఇచ్చినటువంటి గొప్ప ఇది. నాకు ప్రత్యేకించి ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఇంతమంది కోసం తపన పడేటువంటిది సార్ ఎప్పుడైతే చెప్పారంటే విశ్వశాంతి కోసం అన్నారు. ఈ విశ్వశాంతి కోసం మొట్టమొదటిగా తెలిసినట్టు కదా ఇక భారతీయ ఋషులు సంప్రదాయాలు వాడు అంతరాత్మను తెలుసుకో. నీవేమిటే కన్నా అంతరాత్మను కనుక్కోకుండా నువ్వు ఏమేమి చేసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఏమిటంటే కదా చేస్తూ కూడా అంతరాత్మ. అందుకే ఇక మనకేంటే అహం స్థానములో అంతరాత్మ రావాలి. అహం స్థానంలో అంతరాత్మ ఎప్పుడైతే కనుక అంతరాత్మ సాక్షాత్కారమైందో ఏ మహానుభావులైనా తీసుకోండి, ఏ పద్ధతిని తీసుకోండి, ఎక్కడైనా కావండి,
అప్పుడు ఇప్పుడు మనకు మలయాళ స్వామి కావచ్చు, లేకపోతే కానీ ఇంకెవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోండి. అంతరాత్మ సాక్షాత్కారం లేకుండా త్రిమతాచార్యులు కానీ ఎవరు కానీ ఇదేం లేదు. ఈ విధమైన దీంట్లో వచ్చిన ఇక్కడ అందుకని ఏమిటి కదా, భగవంతుణ్ణి సచేతనముగా భౌతికంగా ఆవిష్కరింప చేసుకోవడం, రియలైజింగ్ ద లార్డ్ ఇన్ ఫిజికల్ త్రూ ద విజ్డమ్ రివీల్డ్ బై కుండలిని ఇన్ ఏ కాన్షియస్ స్టేజ్ అండ్ ఎనేబులింగ్ ది అడాప్షన్ క్లియరింగ్ ద డౌట్స్ త్రూ ద ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్. అంతరాత్మ సద్బోధన ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవడంలో నిపుణులు కావడము, భగవంతుని భౌతికంగా సాక్షాత్కరింప చేసుకోవడం. ఇంకొకటి ఏమిటంటే కన్నా అంతరాత్మ సాక్షాత్కారత మహానుభావుడు ఏంటి, ఆ దివ్యతత్వం అనేది ఈ భూలోకంలోకి రావాలా, మానవుడు కావాలా, ఈ భూలోకం అనేది దైవలోకంగా మారాలా, జరా వ్యాధి మరణాలకు అతీతంగా మనిషి అనేటువంటి వాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలా, దేవతలకు సమానం కావాలా. అందుకే మనం పురాణాలు చూసుకుంటే దేవతలు ఎక్కడెక్కడో ఏమేమి చేయలేదు, మళ్ళీ వెళ్ళారు, వాళ్ళకి దేవతలకు సహాయం చేశారు. ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ సాధించిన విషయాలే. అయితే భవిష్యత్తులో మనిషి సాధించబోయేటువంటిది మరింత ఉన్నతంగా ఉంటుంది. అవర్ పర్ఫెక్షన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ బట్ నాట్ ఇన్ ద పాస్ట్. కాబట్టి మనం ఎప్పటికైనా గతము భూతకాలము అనేటువంటి పీఠిక మీద నిలబడి భవిష్యత్తులో పరమాత్మ అనుభవించాలా. ఇది మాకు మాస్టర్ గారి యొక్క దిక్కు సాధ్యంలో ముఖ్యంగా ఉంటుంది. డివైన్ లైఫ్, ఒక దివ్య శరీరము, దివ్య జీవనము. రంతిదేవుడు ఒక మాట చెప్పాడు, కోన సస్యాత్ ఉపాయాత్ర ఏనాహం సర్వదేహినం ప్రవేశస్య సతతం దుఃఖభాగువ. అంటే ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ త్రూ విచ్ ఐ కెన్ లివ్ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ సఫర్ ఫర్ దేర్ సేక్. అంటే సమస్తమైన ప్రాణులు వాటి బాధలు పోగొట్టుకునే దానికి నేను దానికి సిద్ధంగా ఉన్నాను, ఆ బాధ తీసుకోవడానికి. ఇది భారతీయ సనాతన ధర్మం. నీవు ఆనందంగా ఉండు, నేను ఆనందంగా ఉండము, లోకో సమస్త సుఖనాభవంతు. ఇది నేను ఒక్కటే, నువ్వే కాదు, మూడు లోకాలు కూడా మనకి. అందుకే త్రివిధమైన శాంతి కావాలా, మూడు లోకాలకు శాంతి కావాలా, సమస్తమైన చరాచర సృష్టికి శాంతి కావాలా. మలయాళ స్వామి ఎంత అద్భుతంగా సంతం చేసినట్టు కదా, చరాచర సృష్టి దీనికి అంటే ఇప్పుడు కూడా ఆనందం కోరేవాడు. అది ఇది భారతీయ యొక్క దీంట్లో ఈ విశ్వశాంతి కోసము మహానుభావులు ఎంతో కృషి చేశారు. మాస్టర్ గారి యొక్క దివ్యతత్వం అనేది ఇక్కడ భౌతికములో దివ్యతత్వం అనేది వ్యక్తం కావాలి. భౌతికంలో ఇట్ ఇస్ నాట్ మేర్లీ కైండ్ ఆఫ్ ఒక రియలైజేషన్ అనేటువంటి సాక్షాత్కారం అనేది భౌతికమైన స్థాయికి వస్తే గన, ఏ విధంగా ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడుతున్నాము, సెల్ ఫోన్ వాడుతున్నాము, భగవంతుడు కూడా మన అందరిలోనే భగవంతుడు స్పష్టంగా కనపడాలా. అప్పుడు ఎలాంటి కదా జరా వ్యాధి మనం లేదు, మనిషి అనేవాడు నిజంగా కూడా బికమే రియల్ ఇండిపెండెంట్, నిజమైన స్వతంత్రం, ప్రకృతి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఇది వాళ్ళ ఊరికే ఊహించడమే కాదు, దిస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అయితే దీనికి ఈ భూమి సిద్ధం కావాలా, మనుషులు సిద్ధం కావాలా. ఎందుకంటే అనంతమైన చాలా యొక్క దివ్య శక్తి అనేటువంటిది అవతరిస్తే తట్టుకునేట కోసంగా భూమి సిద్ధం కావాలా, మనుషులు సిద్ధం కావాలా. ఆ కాలం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది భగవంతుని సంకల్పము. నాకు ఈ విధమైన అవకాశం రావడం అనేది భగవంతుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనుకుంటాను. ఇంతమంది ఈ విధంగా చేయడం అనేటువంటిది నిజమే. భారతదేశం అనేది విశ్వగురు స్థానానికి వెళ్తా ఉంది అనేటువంటిది. ఏ విధంగా మన యొక్క యోగా అనేది ఇంటర్నేషనల్ దీనికి వచ్చిందో, అదేవిధంగా ఈ విధమైన సమావేశాలు ఈ విధంగా రావడము, ఒక సామరస్యము, సమన్వయము, ఈ విధమైన సుహృద్భావము, ఈ విధం ఒక ఉన్నత లక్ష్యం కోసం వెళ్ళడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మహాగురువులు అంటే ఇప్పుడు మనకు బ్రహ్మర్షి పత్రి అంటే వాళ్ళు ఇట్లా మహాగురువులందరూ కూడా వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదము, వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి అదని చెప్తూ మరొకసారి మా కంచి రఘురామ్ సార్కి, తర్వాత ఈ పిరమిడ్ అసోసియేషన్ అందరికీ కూడా మీకు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. థ్యాంక్ యూ వేణుగోపాల్ జీ, వెరీ నైస్ ఆఫ్ యువర్ స్పీచ్. ఇక్కడ ఉండేవాళ్ళు మహాత్ములకు ప్రతిరోజు మేము 6 గంటల సేపు ధ్యానం చేస్తున్నాం సార్. ఉదయం 6, 9, మధ్యాహ్నం 3 గంటలు, 6 గంటలు, 4000 మంది కూర్చొని అట్టేస్టెచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఎనర్జీ అంతా విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి కావాలనే కోరికతో. అందుకనే ఇవాళ ఇంతమందిని కూడా మిమ్మల్ని మాకు పరిచయం చేసే భాగ్యం కూడా కలిగింది. చాలా సంతోషం సార్. పతంజలి యోగా సమితి అందరికీ తెలిసిందే. తిరుపతిలో కైలాసరాజ పురోహిత్ మొత్తం దాన్ని చూస్తూ ఉన్నాడు. కైలాష్. పరమ పూజ్య యోగ ఋషి స్వామి రామదేవ్ గారి చరణవందనాలు చేసుకుంటూ, స్వామి పత్రిజీ మహారాజ్ వారి పాదవందనాలు చేసుకుంటూ, వేదికని అలంకరించిన పెద్దవాళ్ళు మరియు యోగ సాధకులు మరియు ధ్యాన సాధకులకి అందరికీ నమస్కారం. గత 2007 నుంచి మన చిత్తూరు జిల్లాలో
యోగా అన్నిటి జనాలకి అవగాహన లేదు. 2007 నుంచి కంటిన్యూగా పరమపూజ్య స్వామీజీ ఒక సంకల్పం, భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా పుట్టాలి, ఆరోగ్యవంతంగా చావు రావాలి అని ఒక సంకల్పం తీసుకుని దాన్ని మనం ముందు తీసుకువెళ్ళేదానికి 2007 నుంచి చిత్తూరు జిల్లాలో పూర్తిగా ఒక గ్రామ స్థాయిలో, మండలి స్థాయిలో పతాంజలి యోగా ద్వారా మేము యోగాని పూర్తిగా ప్రచారం చేస్తూ, పతాంజలి ఋషి మహర్షి మనొక భారత సంపదని కనిపెట్టిన పూర్తిగా ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చేదానికి యోగ సూత్రంని ద్వారా బాబా రామ్దేవ్ గారు ఇచ్చిన పతాంజలి యోగా, వారి ఒక అష్టాంగ యోగాని, అష్టాంగ ప్రాణాయామాలు, ఈ అష్టాంగ ప్రాణాయామాలతో పాటు అష్టాంగ నియమాలు మనం పూర్తిగా పాటిస్తూ నిరంతరంగా ప్రాణాయామంతో పాటు ధ్యానం కూడా చేపిస్తాను. ఆరోగ్యవంతంతో మన ధ్యానం కూడా చేస్తాను. కాబట్టి ఈరోజు మనము ప్రపంచ శాంతి కోసము చేసిన మహాయజ్ఞం, ధ్యాన మహాయజ్ఞంలో ఈ యొక్క అందరూ ధ్యానం ప్రతిరోజు ఒక వారం రోజు నుంచి మహాయజ్ఞం రూపంలో చేస్తూ ఉన్నారు. ఇది ఒక మహాయజ్ఞంలో పతాంజలి యోగాని గుర్తించడమే ఒక గొప్ప విషయం. ఏమంటే మన ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నాం, కానీ ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా సాధన చేయాల్సింది, ప్రాణాయామ సాధన చేయాల్సింది. ఒకవేళ మన పెద్దవాళ్ళు ఉన్నామో ఆసనాలు చేయలేము, మన కూర్చునే స్థాయిలో మనము ఒక చోట్ల మనకు సీట్ల పైన కూర్చున్నాం, దానిపైన ప్రాణాయామ సాధన చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే మన 100% మన ధ్యానం కుదురుతుంది. అలాంటి ఒక అవకాశం మనకి బాబా రామ్దేవ్ గారు ప్రపంచ శాంతి కోసము, ప్రపంచం ఆరోగ్యం కోసము ఈ యొక్క పతాంజలి యోగాని ముందుకు తీసుకువచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేవారు, మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆసనాలు ప్రాణాయామాలు సాధన చేసిన తర్వాత ధ్యానంలో చేయండి. మీరు పతాంజలి యోగాలనే కాదు, మీ ఇంట్లోనే సాధన చేయండి. ఎక్కడ నుండే సరే, మన పార్కులో సరే, మనకు ప్లేస్ కుదిరినా యోగా సాధన చేసిన తర్వాత ధ్యానం సాధన చేస్తే 100% మన ఆరోగ్యమయంతో మన ధ్యాన సాధన కుదురుతుంది. ఇంకా మనకు అనుకూలమైన ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము. కాబట్టి మరి ఈ యొక్క అంతర్జాతీయ యోగా మహాయజ్ఞంలో అవకాశం ఇచ్చిన దానికి మన కంచిరామ గారికి మరి అందరికీ ఈ ఆయోజన కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓం. థ్యాంక్ యూ. 2007 పత్రికారి షష్ఠి పూర్తి ఇక్కడ చేస్తూ ఉన్నాము. అప్పుడు పతంజలి యోగా సెంటర్, అప్పుడు యాక్చువల్గా పతంజలి అంటే పెద్దగా పరిచయం లేదు, పతంజలి యోగ సూత్రాలు తప్పితే. కానీ పతంజలి యోగా సెంటర్ వస్తూ ఉంది అని కైలాష్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం కైలాష్, వెరీ నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. తర్వాత భారత స్వాభిమాన్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ చెట్టి గారు. వేదిక నలంచిన పెద్దలకి, సభాసదులకి, ఈ కార్యనిర్వాహకులకి అందరికీ ధన్యవాదాలు. గొప్ప గొప్ప స్వామీజీలంతా ఉన్నారు. అందరూ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, ఆధ్యాత్మికంగా జీవనాన్ని వెలుపుచ్చుకోవాలని అందరూ మనకు ఆధ్యాత్మికత అంటే తన్ను తాను తెలుసుకోవడం. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ జీవిస్తున్నాము, తిరిగి ఎక్కడికి పోతాం, తన్ను తాను తెలుసుకొని ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తే అందరూ గొప్పవాళ్ళు అవుతారు. గొప్పగా ఉండేదానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మన ఆరోగ్యంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని కొంచెం కష్టాన్ని కలిగించాలి. శరీరాన్ని కష్టాన్ని కలిగించాలంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చేసిన కష్టాలు ఇప్పుడు లేవు. అన్ని విషయంలో వచ్చేసి శరీరానికి ఏం కష్టం పెట్టేది లేదు. అందువల్ల యోగా, ఆసనాలు, ప్రాణాయామం వల్ల శరీరాన్ని మనం అనుకున్న స్టేజ్లో ఉంచుకోవచ్చు. అనుకున్న స్టేజ్లో ఉంచుకుంటే తప్ప ఆరోగ్యంగా ఉండలేం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం ఒకటే చాలు. ధ్యానంతో పాటు ప్రాణాయామం, ఆసనాలు అన్ని రకాలుగా చేసి ఆరోగ్యంగా ఉంటేనే ధ్యానంలో కూర్చోగలం. మనం కొంతసేపు కూర్చున్నాము,
ఎక్కడవుతావు నొప్పి వచ్చింది, ధ్యానం కుదరదు. అందువల్ల ఆసన ప్రాణాయామాలతో పాటి ధ్యానం చేస్తే అందరూ ఉన్నత స్థాయికి అనుకున్న స్టేజ్కి పోవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ సభా వేదిక వాళ్ళు, పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ప్రభాకర్ చెట్టి గారు, చాలా సంతోషం. తర్వాత మనకు క్రియాయోగం అంటే మనకందరికీ తెలుసు. పరమహంస యోగానంద, వగా యోగ ఆత్మకథ అందరూ చదువుండేవాళ్ళమే ఇక్కడ. ఆ క్రియాయోగము ఆ డీటెయిల్స్ అని దాంట్లో ఉంది. ఆ క్రియాయోగాన్ని తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి సోము రవి గారు. సోము రవి గారు. అందరికీ నమస్కారం. నేను వృత్తిరీత్యా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయినా పరమహంస యోగానంద గురువు గారి క్రియాయోగాన్ని ప్రాక్టీషర్ని. గురువు గారు విన్నవించిన కనీసం ప్రతిరోజు 24 గంటలు 8 గంటల ధ్యానం చేయాలనే ఒక ప్రయత్నంగా సాధన చేస్తూ ఉన్నాను. అలాగే గతంలో పత్రిజీ గారితో కూడా ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఈ గురువుల యొక్క ఆజ్ఞ మేరకు ధ్యాన ప్రక్రియే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే ఒక గట్టి నమ్మకాన్ని ఒక నినాదంగా తీసుకొని సేవ చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ తిరుపతిలో చేరి అనేక కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో తల్లిపాలు నోచుకొని పిల్లలకి మన బ్లడ్ బ్యాంక్ లాగా మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటే తల్లిపాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 4600 మందికి శిశువులకి వాళ్ళకి తల్లిపాలు భాగ్యం లేకపోయినా మేము తల్లి నుంచి తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన పాలను సేకరించి ఈ 4600 పిల్లలకి ఇస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే మంగళం రోడ్లో ఉండే గోవిందధామం రోటరీ క్లబ్ ఏర్పాటు చేసి కరోనా టైంలో ఒక మనిషి చనిపోయినప్పుడు బంధువులు కూడా దగ్గరికి రాని సమయంలో మా సిబ్బంది 2208 మంది బాడీలకు క్రిమేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మనిషి ఎంతో ఉన్నతంగా పుడతాడు, ఉన్నతంగా జీవిస్తాడు. కర్మరీత్యా చివరిలో తన పని తాను చేసుకోలేక బెడ్ రిడన్ అంటే పడక మీద ఉంటాడు. తన కార్యక్రమాలు తను చేసుకోలేడు, చూసేవారు కూడా ఉండరు. అలాంటి వారికి కోసం మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు పర్మిషన్ రాసి రుయా హాస్పిటల్లో ప్యాలియేటివ్ కేర్ అనే ఒక వార్డు 45 పడకల వార్డు నిర్వహిస్తున్నాం. ఎవరైతే బ్లడ్ రిడన్ అయిపోయి తన పని తాను చేసుకోలేని వారు పక్షవాతం వల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ వారికి మేము మా దగ్గర ఉంచుకొని ఉచితంగా, ఇవన్నీ ఉచిత కార్యక్రమాలే, వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ డెత్, చావు కూడా ఒక గౌరవంగా ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలా 45 మందికే కాకుండా హోమ్ కేర్ యూనిట్లని స్టార్ట్ చేసి ట్రైనింగ్ సర్వీస్ ఇస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ తిరుపతి పట్టణంలో ఇప్పటివరకు 292 మంది పడకలో ఉన్న వాళ్ళు ఉన్నారు, తన పని తాను చేసుకోలేక. వాళ్ళకి సేవ చేసే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపి వాళ్ళకి సేవ చేయడం అనే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పిఎంసి వాళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా విశ్వశాంతి కోసం ఎక్కడో వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడం కాకుండా ఈ ఒక చోట చేరి ఈ గ్రూప్గా మెడిటేషన్ చేసి ఒక శక్తిని విశ్వశాంతి కోసం చేసిన మీ ప్రయత్నానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం సోమిరవి గారు. క్రియాయోగంలో సామాజిక కార్యక్రమాలనే ఒక కార్యక్రమం ఉంది. దాంట్లో హెవీగా రవి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. తర్వాత అభయహస్త గోవింద సేవా మండలి తరఫున శ్వేత చంద్రమౌళి తిరుపతి వాళ్ళకందరికీ పరిచయం, కానీ మన ధ్యాన ప్రపంచానికి ఇవాళ పరిచయం అవుతూ ఉన్నాడు. చంద్రమౌళి. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. అఖండ మండలాకారం వ్యాప్తం మేన చరాచరం తత్పథం దర్శితం మేన తస్మై శ్రీ గురువే నమః.
వేదిక మీద ఉన్న దేవతామూర్తులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పరమేశ్వర స్వరూపులకు, పత్రిజీ పరంపర ఆధ్యాత్మిక తత్వ ధ్యాన జ్ఞాన విధివర్యులు, ఆముష్మిక జీవన పథగాములు, నిగూఢ బహిరంత భగవత్ విలాస కోవిదులైనటువంటి సోదర సోదరీమణులకు, సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అయినటువంటి సనాతన ధర్మం పేర, మరియు మన దేశ ఋషి సాంప్రదాయం పేర, మరియు భిన్న జాతులు విభిన్న సంస్కృతులతో కూడిన మన దేశ జన హృదయ హస్తాలతో అందరికీ అభివాదం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమంది కలవడం మన భాగ్యం. మేము అభయహస్త గోవింద సేవా మండలి అని స్థాపించి దానికి కారకులు ప్రభాకర్ గురూజీ, కృష్ణా గురూజీ, తంగరాజ్ గురూజీ, సుబ్రహ్మణ్యం గారు, మధుసూదన్ గారు, సోమేశ్వర్ గారు, అదేవిధంగా ఇక్కడ జగన్నాథం గారు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించి 10 రకాల సేవలు ఉచితంగా చేస్తున్నాం. ఇందులో నిత్య అన్నదానం ఉంటుంది. పర్వదినాల్లో భగవంతులు నడుచుకోబోయే తిరుమలకు వారికి తిరునామం దిద్ది భోజనం ఉచితంగా పెడుతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో 40-50 వేల మందికి ఈ 9 రోజులు చేస్తాం. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ సేవలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఎన్ని రకాల సేవలు అంటే గురూజీ గారు జ్యోతిష్యం చెప్తారు, యోగా నేర్పిస్తారు. అదేవిధంగా ఇండ్లు ఎవరైనా నిర్మించుకోవాలంటే వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు చేస్తారన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ అభయహస్త గోవింద సేవా మండలిలో ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతుంది. ఆ సత్సంగంలో భగవద్గీత నేర్పిస్తారు. వచ్చిన వారికి భగవద్గీత పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఆధ్యాత్మికత భగవద్గీతలో ఏమి నేర్పిస్తారు అంటే మొదట కర్మలు ఎలాంటి చేయాలి, విహిత కర్మలు, వికర్మలు, అకర్మలు. ఏ కర్మలు చేస్తే నీకు మోక్షం వస్తుందో అలాంటి కర్మలు చేసి ఆ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా భక్తిని పొంది, భక్తి ద్వారా మోక్షాన్ని పొందేది తప్పకుండా నేర్చుకుంటున్నారు. అక్కడికి వచ్చిన పెద్దలు పిల్లలు అందరూ కూడా భగవద్గీత శ్లోకాలు చూడకుండా 2-3 అధ్యాయాలు చెప్పేస్తున్నారు ఇప్పుడు. అలాగా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి జీవితంలో భగవద్గీత మీద ప్రమాణం చేయకూడదు అనేదే మా ఉద్దేశం అన్నమాట. ఎందుకు అంటే చిన్నతనం నుంచే భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు సక్రమంగా జీవిస్తారు, సమాజ శ్రేయస్సు కోరి జీవిస్తారు. అదేవిధంగా మన ధ్యానం వాళ్ళు మాకు రఘురామ్ గారితో, అదేవిధంగా మన సంగీత బాబు గారితో కలిసి ఎంతో కాలం ప్రయాణం చేశాం. ఎన్నో మీటింగులకు వచ్చి ఎన్నో ప్రవచనాలు కూడా చేశాం. అదే అక్కడ ధ్యానంలో మనం నేర్చుకునేది ఏమంటే మొదట ఐక్యూ ఉంటే చాలు అనుకున్నారు, జ్ఞానం ఉంటే సరిపోతుంది అని. తర్వాత ఏం చేస్తారు, ఐక్యూ ఒకటి సరిపోదు, తర్వాత ఈక్యూ ఉండాలనుకున్నారు. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్, భావోద్వేగ గుణకము. ఇలా భావవేశాలను అదుపులో పెట్టుకోవాలా. ఇది 2 ఉంటే సరిపోదు. తర్వాత ఫిజికల్ కోషియంట్ అని చెప్పారనమాట. మన గురువు గారు చెప్పినట్టు శారీరకంగా ఎలా సక్రమంగా ఆహారం తీసుకోవాలా, వ్యాయామం చేయాలా, ఇవన్నీ నేర్చుకోవాలి. అదేవిధంగా ఆ ఆహారం తీసుకునే దాంట్లో భగవంతుడికి ఏం చేస్తానా మనము ఈ బలులన్నీ ఇస్తాం. ఆ బలులన్నీ ఈకూడదు. భగవంతుడు ఏం కోరాడు మన దగ్గర నుంచి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఇలా ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీళ్లు కోరాడు తప్ప అవి కూడా లేకపోతే నన్ను ఆర్తిగా ప్రార్థిస్తే నీ కన్నీళ్ళైనా వస్తాయి, అవి ఇస్తే చాలని చెప్పి కోరాడు. మనం ఏం చేస్తున్నాం, కోడి, మేక, గొర్రె ఇవి యోమే భక్త్యా ప్రయచ్చతి, నా భక్తిని వీటిని బలిచ్చి నేను తీసుకుంటున్నాను అంటున్నాం. మనము భగవంతుడికి ఏ విధంగా అయితే బిడ్డలు అవుతామో అవన్నీ కూడా భగవంతుడి బిడ్డలే. తండ్రికి పిల్లలు ఇలాగా ఒకరిని హింస పెడితే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మనం ఇవంతా తెలుసుకొని సర్వే జనా సుఖినో భవంతు, అలాగ లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మనం అందరూ నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుమూర్తులు పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంతసేపు విన్న మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చంద్రబాబు. మన దేశం రాను రాను చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంది. దాంట్లో రాజకీయాలలో ఈ మధ్య కొంచెం ఆధ్యాత్మికంగా జోడించే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. దాంట్లో ఈరోజు జల్లి మధుసూదన్ మన దగ్గరికి రావడం చాలా సంతోషం. ఒరిజినల్గా ఆయన బీజేపీలో చాలా యాక్టివ్. బీజేపీ రాజకీయ పార్టీనే కానీ ఒరిజినల్గా ఆయన ఆధ్యాత్మికంగా చాలా సంఘంలో ఉన్నారు. సో మధుసూదన్, మీ చిన్న సభకు నమస్కారం.
మొదట నా తల్లిదండ్రుల పాదాలకి, గురువుల పాదాలకి నమస్కరించి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చేత గత 7 రోజులుగా సుభాష్ గురూజీ గారి ఆశీస్సులతో పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆర్గనైజేషన్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు 4500 మంది ఒక ప్రదేశంలో కూర్చొని వారం రోజులుగా చేస్తున్న ధ్యానం శక్తి ఏంటో ఈ పాటికే అందరికీ తెలుసుంటుంది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ ఇక్కడ కూర్చోబెట్టారంటే ఆ పిరమిడ్ యొక్క శక్తి ఏంటో మీ అందరికీ తెలుసుంటుంది. సో నమస్కరిస్తూ, అలాగే ఇంతమంది పెద్దల ముందర మాట్లాడే జ్ఞానం నాకు ఉందో లేదో తెలియదు, కానీ నాకున్న పరిజ్ఞానంతో నేను ఏదో మాట్లాడదలుచుకుంటున్నా. ధ్యాన మహాయజ్ఞం. సో ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. ధ్యానము ఇటు మనిషికి ఇటు దైవానికి వారదే ధ్యానం అని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, బెస్తవాడి వలలో చిక్కిన చేప నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తన శక్తినంతా ఒడిచి తన నిజమైన గమ్యస్థానం ఏదిరా అని వెతుకుతూ ఆ నీళ్ళ కోసం ప్రయత్నిస్తుంది. అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుక్కుంటూ తన నిజమైన గమ్యస్థానం ఏదిరా అని పరమాత్మ దగ్గరికి పోయేదానికి మూలమే ధ్యానం అని నేను భావిస్తున్నా. ఇలాంటి ధ్యానం గురించి ఇంకా మాట్లాడే శక్తి నాకు లేదు. కాకపోతే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వారందరూ కూడా వెంకటేశ్వర స్వామి చెంత చేరి ఆయన ఆశీస్సుల కోసం వాళ్ళ కుటుంబంలో ఉన్నతమైన శక్తి, అభివృద్ధి, పెరుగుదల కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్న మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకెంతో ముఖ్యమని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా, నాకు తెలిసి ధ్యానాలు 12 రకాలని చెప్పారు. పద్ధతులు వేరే అయినా గమ్యం ఒకటే. సో అదేవిధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, ఇక్కడ నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా గమ్యం ఒకటే. మనకంతా కావాల్సింది చాలా సరళంగా చెప్పాలంటే, మంచి పనులన్నీ ధర్మం అని, చెడు పనులన్నీ అధర్మం అని అందరూ చెప్తుంటారు. దానికి జ్ఞానం అవసరం లే కదా. అదేవిధంగా ఈరోజు తిరుపతి పట్టణంలో మనము యావత్ భారతదేశంలోనే ఒక దిక్సూచి, అంటే వీళ్ళందరూ ఆదర్శవంతంగా, ఇక్కడ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఒక వేది వీధికి రావాలి. త్వరలోనే ఒక ఉన్నతమైన అంటే కార్యాచరణను రూపొందించి, ఇది 2,36,000 మంది ఓటర్లు ఉంటే అన్అఫిషియల్గా ఇంకా ఒక 75,000 నుంచి 1,00,000 మంది 3 లక్షల మంది ఉంటారు. మీరు చెప్తున్న సంఖ్య 1,00,000 మందికి చేరినా 2 లక్షల మందికి చేరాలని ఇటు పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళని, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ యొక్క భాగ్యాన్ని వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పేర్లు చెప్పలేదు సమయాభావం వల్ల. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. చాలా సంతోషం మధు. యాక్చువల్గా మధు గారు చెప్పినట్లు మంది తిరుపతి ఆధ్యాత్మిక కేంద్ర సమాఖ్య ఉంది 15 సంస్థలతో. సముద్రాల లక్ష్మణ గారు బాడీ వికెట్ అయినాక అది ఎందుకో కొంచెము చేయలేకపోతూ ఉన్నాం, ఈ కరోనా ఇవన్నీ. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈశ్వరి గారు ఒక మాట అన్నారు, సార్ ఇంతకు ముందు ఉంది కదా మంది, ఎందుకు మనం రివైజ్ చేయలేకూడదు, ఎందుకంటే అన్ని సంస్థలు ఒక్కసారి వచ్చి ఇట్లా కూర్చుంటే చాలా బాగుంటుంది కదా అని. అదే మధు కూడా ఇవాళ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనకు ఏ కార్యక్రమానికి వాళ్ళు పిలిస్తే మేము పోతాం, మేము పోయినా వాళ్ళు వచ్చేవాళ్ళు. చాలా సంతోషం. మనం వీ విల్ టేక్ ఎ డెసిషన్ ఇన్ డ్యూ కోర్స్. వీ విల్ ఇన్వైట్ యూ ఆల్సో ఫర్ దట్ ఫంక్షన్. థ్యాంక్ యూ. తర్వాత సోమేశ్వర్ గారు ఆధ్యాత్మికంగా బయటపడ్డాడు, కానీ ఆధ్యాత్మిక సంస్థలకు అన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. తిరుపతిలో సంకల్ప హాస్పిటల్ అని ఉంది, దానికి వన్ ఆఫ్ ద డైరెక్టర్ సోమేశ్వర్. ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు అంటే గత వారం రోజుల నుంచి మన తిరుపతి మహానగరంలో ప్రపంచ శాంతి కోసం ఒక మహాయజ్ఞం, ధ్యానయజ్ఞం జరుగుతూ ఉంది. ఇది చాలామందికి తెలుసు. ఇక్కడ ఒక దాదాపు 4,500 మంది ఈ ప్రాంగణంలో కూర్చొని ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప కార్యం. ఈ కార్యంలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. గత వారం రోజులు, గత నెల 2 నెలల నుంచి మీరు ప్రపంచాన్ని పరిశీలించి చూస్తే అనేక ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటున్నాం. అయితే భారతదేశం
ఒకే ఒక ఆయుధంతో ఈరోజు సగర్వంగా ప్రపంచంలో నిలబడింది. అదేంటంటే శాంతి. శాంతితోటి మనం ఎన్ని పనులైనా దేన్నైనా సాధించవచ్చు, యుద్ధాలతోటి కాదు అని ఈరోజు విశ్వగురువుగా ఎదిగేటువంటి అవకాశం ఈరోజు మన భారతదేశానికి వచ్చింది. అందుకు కారణం ఏంటంటే ఎందరో ధ్యాన గురువులైనటువంటి యోగులైనటువంటి వీరందరి కృషే. అంటే మనం పని చేసినప్పుడు ఫలితం ఎమ్మటే రాదు, ఆ ఫలితం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వస్తుంది. అది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మంచి మంచి విద్యావంతులు ప్రపంచంలో వలస వెళ్తున్నారు. ఒక 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం చూస్తుంటే నేను కూడా వలస వెళ్ళి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాను. 14-15 సంవత్సరాలు న్యూజిలాండ్లో ఉన్నాను. ఇప్పటికీ నేను విదేశీయున్నే. బట్ నా పాస్పోర్ట్ న్యూజిలాండ్ పాస్పోర్ట్. బట్ గత 5 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత సేవ చేస్తున్నాను. మా హాస్పిటల్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం. మా హాస్పిటల్ పేరే సంకల్ప. ఇది ఎవరో ఇచ్చింది కాదు, భగవంతుడు ఇచ్చిన పదం. అయితే మా హాస్పిటల్లో ముఖ్యమైనటువంటి సెంటెన్స్ ఏంటంటే చికిత్స కంటే నివారణ మేలు. మరి ఈ చికిత్స కంటే నివారణ మేలు అనేటువంటి అలోపతి హాస్పిటల్ ఎలా చెప్పగలుగుతుంది అంటే యోగా, ధ్యానం, సాత్వికాహారం, సజ్జనుల సాంగత్యం, సరైన గురువు యొక్క మార్గదర్శకత్వం చేస్తే మీరు అనేక రోగాల నుంచి 98%, దాదాపు 95% లేదా లెట్స్ 80% రోగాలు అనేవి ఈ 5 ఏవైతే ఉన్నాయో యోగా, ధ్యానం, సాత్వికాహారం, సజ్జనుల యొక్క సాంగత్యం, అదేవిధంగా సరైన గురువు మార్గదర్శకాన్ని ఎన్నుకొని మీరు కష్టపడితే, అంటే ఏది సులభంగా రాదండి, మీరు సాధన చేయాలి. నేను ఈషా ఫౌండేషన్ మెడిటేటర్ని, విపాసన మెడిటేటర్ని, పతంజలి మెడిటేటర్ని, రామకృష్ణ అందరికీ నేను వాలంటీర్ని. అంటే ఆర్గనైజేషన్ ఏదైనప్పటికీ నువ్వు వాలంటీర్గా నువ్వు పనిచేయి. అప్పుడు మనం అనుకున్నటువంటి ఈ సామాజిక చైతన్యం కావచ్చు, ఆధ్యాత్మిక చైతన్యం కావచ్చు, అదేవిధంగా ఇంతమంది పెద్దల్ని ఇక్కడ ఈరోజు కూర్చుంటుందంటే మనందరం కూడా వాలంటీర్స్. ఆర్గనైజేషన్స్ వేరైనప్పటికీ వాలంటీర్గా పనిచేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందనేటువంటిది నా యొక్క చిన్న ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ సగర్వంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ తిరుపతి మహానగరంలో జరిపేటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఎటువంటి పేరు లేకుండా మేము అంటే అలోపతి అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది అవసరం. ఆ ఫస్ట్ ఎయిడ్ని ఖచ్చితంగా నేను ఎక్కడున్నప్పటికీ నేను సమకూరుస్తానని సగర్వంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతోటి మానవాళి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సోమేశ్వర్, వెరీ నైస్. తిరుపతిలో మన మెడిటేషన్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే హెల్త్ బాగలేకపోతే సంకల్ప హాస్పిటల్కి ఫోన్ చేసి సోమేశ్వర్ గారికి చెప్తే వాళ్ళే వచ్చి మనకు ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం సోమేశ్వర్ గారు. ఫైన్, వెరీ నైస్, థ్యాంక్ యూ. కృష్ణ, ఈరోజు ఇంతమందిని కోఆర్డినేట్ చేసింది కృష్ణ, మన మెడిటేటరు ప్లస్ పతంజలికి చాలా సన్నిహితుడు. సో కృష్ణ. నమో వెంకటేశయ్య. నిజంగా 4500 మంది పత్రిజీ ఏ సంకల్పంతో ఉద్యమంలాగా ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి అనేక విధ్వంసకర కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదన్నటువంటి మన డబ్బుకు మరిగి ఏదైతే మర్చిపోయామో శ్వాసని గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే పత్రిజీ మాస్టర్ గారు. డబ్బు పైన ధ్యాస ఉంది, శ్వాస పైన ధ్యాస లేదు. డబ్బు ఎంతున్నా శ్వాస లేకపోతే మనం లేవు అని గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఈ సంస్థలో నాకు ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా ఆనందం. 10 రోజులుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఎంత ఆత్మీయులు అంటే, ఎంత ప్రేమ పంచుతున్నారంటే నిరంతరం నిద్ర లేకుండా ఇక్కడ కష్టపడదామా అనిపించేటట్టు చేస్తున్నటువంటి మహానుభావుడు మన పత్రిజీ. అందరం ఒక్కసారి పత్రిజీ అంటే జయహో అందాం. పత్రిజీ మహానుభావుడికి జయహో, జయహో, జయహో పత్రిజీ మహారాజ్కి. చాలా గొప్ప ఆయన మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు నిజంగా తిరుపతి పవిత్రమైపోయింది ఈ ధ్యానంలో. కాబట్టి అటువంటి ధ్యానాన్ని మనం నిర్వహించినాం. ఎందరో ముసలి వాళ్ళు నడుచుకోలేక, ఎక్కలేక, దిగలేక ఎంతమంది వచ్చారు. నిజంగానే పత్రిజీ ఫోటోలు లేరండి, మీ హృదయంలో ఉన్నారు. అందుకని పత్రిజీని మీ అందరిలో చూశాను నేను. మీ అందరికీ పాదాభివందనం.
తెల్లారి మేడం గారు చెప్పారు, అన్ని సంస్థలను కలుపుకొని ఒక మహా ఉద్యమం చెయ్యండి. ఇది లిమిటెడ్, మనం లిమిటెడ్, విశ్వశక్తి అన్లిమిటెడ్. లిమిట్లో నుంచి అన్లిమిట్లోకి వెళ్ళాలంటే మన బ్రెయిన్ కూడా అన్లిమిట్ కావాలి. అన్లిమిట్ అయితేనే అన్లిమిట్లోకి వెళ్ళగలుగుతాం. గురువు గారు అన్లిమిట్ విషయాల్ని మనకు పరిచయాలు ఇచ్చారు కాబట్టి తెల్లారి మీరు నేను వింటుంటే చాలా ఆనందదాయకమైంది. మనం అందరం కూడా అన్లిమిట్లోకి వెళ్ళి లిమిట్లో నుంచి అన్లిమిట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇదే విధంగా ఇంతమంది మహానుభావులు ఇక్కడికి వచ్చి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుపతి ప్రదేశంలో మనం అందరం కూడా ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో మన జల్లి మధుసూదన్ గారు మంచి వాక్యాలు చెప్పారు. మాకు నేను ఉంటాను, మీకు ఎటువంటి కార్యక్రమం ఆధ్యాత్మికమైనటువంటి నేను చేస్తానని ప్రత్యేకంగా మరి జల్లి మధుసూదన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా మహానుభావులు. ఇప్పుడు ఆయన బలి చెప్తాడండి 2 నిమిషాలే, ఈయన బలి చెప్తాడండి 1 నిమిషమే. అంటే ఆధ్యాత్మిక అంటే ఇక్కడకు చెప్తున్నారని కాదండి, ఎక్కడైనా అలా అయిపోయింది. ఇక్కడంటే వాళ్ళ ప్రోగ్రామ్ పత్రిజీ పిరమిడ్ ప్రోగ్రామ్, వాళ్ళు చాలా ఈ టైం ఇవ్వడమే చాలా గ్రేట్. మనం వాళ్ళందరికీ మాకు ఇంత టైం ఇచ్చిన దానికి తిరుపతి అందరి ద్వారా వాళ్ళకి పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దీంట్లో ఈ సిస్టమ్ లేదు, అయినా కూడా ఇచ్చారు మనకి అవకాశం. ఎందుకంటే ఈ ధ్యానంతో తిరుపతి పవిత్రమైంది. మేమందరం కూడా ప్రతి నెల 21వ తేదీ ఆధ్యాత్మిక కేంద్రంగా మన అరవిందల స్వామి సార్ గారు చెప్పారు, అందరం కలిసి ఒక విధమైనటువంటి ప్రవచనాలు చేసుకుంటూ తిరుపతి పవిత్రం చేద్దామని మేము కూడా మరి ఇంతమంది ఆధ్యాత్మిక సంస్థలకు మనం పరిచయం చేసినటువంటి మా మామ మరి సంగీత బాబు గారు, ఎనకుండి మధు గారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయులందరికీ పత్రిజీ వాళ్ళందరికీ మీలో మేము పత్రిజీని చూసాం, మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం. థ్యాంక్ యూ కృష్ణ. అందరూ అన్ని సంస్థల వాళ్ళు మాట్లాడారు, కానీ సివివి నుంచి 2 వచ్చారు. వేణుగారు మాత్రం మాట్లాడారు, కానీ లక్ష్మణమూర్తి గారు కూడా మీ సందేశం 1 నిమిషం. మాస్టర్ సివివి గారు, మేము ఎక్కువ మాట్లాడడం ధ్యానంలోనే ఉంటాం కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడను. ఇదేంటంటే విశ్వశాంతి కోసం నెలకొల్పబడిందే ఒక రకంగా. అన్నీ మాస్టర్ గారు ఏంటంటే మనకు మరణం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినారు. ఆ లిటరేచర్ అట్లాగే ఉంటుంది. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, క్షమించండి. థ్యాంక్ యూ లక్ష్మణమూర్తి గారు. చాలా సార్ సివివి వాళ్ళు అసలు మాట్లాడరు ఎక్కువ. ఇప్పుడు గమనించాం మనమే ఏం మాట్లాడుకుంటా. చాలా సంతోషం, చాలా బ్యూటిఫుల్, వెరీ నైస్. ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్గా తిరుపతి లోకల్గా ఉండి ఇంత అద్భుతమైన సేవలు అందించినటువంటి సంగీత్ బాబు గారు, వైస్ చైర్మన్ గారి మెసేజ్ క్లుప్తంగా. థ్యాంక్ యూ సార్. తిరుపతి ఆధ్యాత్మిక సమాఖ్య అనేసని సముద్రాల లక్ష్మయ్య గారు నెలకొల్పినప్పుడు భీమాస్ రఘు గారు, అలాగే మా కంచి రఘురామ్ గారు, అలా అన్ని సంస్థలు 16 సంస్థలు ఒక చోట ఉండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2004లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మన పద్మావతి కళ్యాణ మండపంలో కూడా ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో 7 రోజులు జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంలో అటువంటి గొప్ప ఉన్నటువంటి అటువంటి యోగీశ్వరులందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళ యొక్క సందేశాన్ని అందరికీ తెలపాలన్న ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి పెద్దలకందరికీ ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఈ 7 రోజులు ఎంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహించుకున్నామో, ఈరోజు ఇటువంటి మహానుభావులంతా డయాస్ పైన ఉండేటప్పుడు వాళ్ళని చూస్తే కూడా ఇంకా ఆనందం అనిపిస్తూ ఉంది మాకందరికీ. వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అది ఆషామాషి విషయం కాదు. అదే మాదిరి తిరుపతిలో మేము పుట్టామంటే కూడా ఆషామాషి విషయం కాదు. ఆ కలియుగ దైవం గోతురి వెంకటేశ్వర స్వామి గోతురి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మా ధ్యాన మహాయజ్ఞం ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ జక్కా రాఘవరావు గారు, విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్ సార్ యొక్క సందేశాన్ని ఒక 2 మాటలు తీసుకుంటాం. రైట్ ఫ్రెండ్స్, తిరుపతిలో జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం అని చెప్పని మనం తలపెట్టాం. ఈ పరిస్థితుల్లో ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా సత్యం అనేటటువంటిది ఎప్పుడు ఒకటే. ఆ సత్యాన్వేషణలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతమంది పెద్దలు
ఈ వేదిక మీదకి రావటం అన్నది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే వీక్షించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినటువంటి లక్ష్యం ఏమిటంటే ఐఎఫ్ఎస్ఎస్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్టులు. ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ కూడా ఆ శాస్త్ర అధ్యయనాన్ని చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదుగుతారు. కాబట్టి సత్యాన్వేషణలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలనేటటువంటి పత్రిజీ గారి కోరిక. బట్ ఆయన కోరికని నెరవేరుస్తూ మన ఆహ్వానం మన్నించి ఈరోజు ఎంతమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగిందంటే ఎంత సమయాన్ని వారు వెచ్చించారో మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అందరి ఎనర్జీసు, ఈ అందరి సంకల్పం విశ్వశాంతికి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారందరికీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక నిమిషం పిఎంసి చైర్పర్సన్ దాట్ల హనుమంతరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే మన పిఎంసి మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ సార్ని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమమే పిఎంసి వారి పిఎస్ఎస్ఎం అనుబంధమైనటువంటి పిఎంసి ద్వారా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి అలాగే పద్మా మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. తర్వాత మన తిరుపతిలో ధర్మ ప్రచారానికి ఒక కోఆర్డినేటర్గా మన సీనియర్ పేపర్ మాస్టర్ మల్లీశ్వరి, ఈవిడ బేసిక్గా హిందీ పండిట్టు, చాలా బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా వచ్చింది. నీ సందేశం ఒక్క నిమిషం. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పిఎంసి అండ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరుగుతోంది అంటే ఇంతమంది మహానుభావులందరూ కలిసి చేసుకుంటే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో. ఇదందరూ ఇలాంటి ప్రోగ్రాంని మనమందరం కలిసి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో చేసుకోవాలనేసి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను టీచర్గా ఉంటూ మన హిందూ ఉపాధ్యాయ సమితి దీంట్లో కూడా నేను తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. మీతో నేను చాలా కార్యక్రమాల్లో కూడా నేను మీతో కలిసి నేను పనిచేశాను. ఈరోజు మీ అందరూ రావడం, మీ అందరి ద్వారా ఈ సందేశాన్ని తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందుకి మరెన్నో కార్యక్రమాలు మనందరం కలిసి చేయాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. రైట్ మాస్టర్స్, ఏ పిఎంసి నిర్వహణలో ఇప్పటివరకు జ్ఞానమహ యజ్ఞం మనం నిర్వహించుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ చైర్మన్గా మరి హనుమంతరాజు గారు వచ్చి ఉన్నారు. వారి సందేశం క్లుప్తంగా. వేదిక మీద అలంకరించిన మహానుభావులు, శాస్త్రజ్ఞులు, అంటే స్పిరిచువాలిటీలో మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఒక విషయం చెప్పాలి మాస్టర్స్ మీ అందరికీ. అంటే మీరందరూ నిష్ఠాతులు, మీరందరూ ఎంతో చేశారు. లాస్ట్ ఇయర్ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇండియన్ అసోసియేషన్ వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు ఒక ఆయన క్రౌడ్లో చేసేసి ఇండియాలో ఇన్ని సొసైటీస్ ఉన్నాయి, ఆధ్యాత్మిక సొసైటీలు, స్పిరిచువల్ సొసైటీస్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, అన్నీ ఉన్నాయి. అందరూ రకరకాలు చెప్తున్నారు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి క్లారిటీలో చెప్పగలుగుతారా మీరు? ఒక 2-3 వాక్యాల్లో చెప్పగలుగుతారా అన్నారు. 2-3 వాక్యాలు కూడా అవసరం లేదు, ఒకటే ఒక వాక్యంలో చెప్పచ్చు. దానికంటే ముందు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ రిలీజియన్. స్పిరిచువాలిటీ క్యాస్ట్ ఉండదు, రిలీజియన్ ఉండదు, అందరూ స్పిరిచువల్ మాస్టర్సే. కానీ స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే యూస్ఫుల్, నాట్ హెల్ప్, యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. ఆయనకు అర్థం కాల. సరే ప్లీజ్ టెల్, ఇంకో రకం చెప్పన్నారు. అప్పుడు చెప్పాను ఏంటంటే యూస్ఫుల్ ఎంటైర్ హ్యుమానిటీ ఆఫ్ దిస్ యూనివర్స్, ఆఫ్ దిస్ వరల్డ్. ఈవెన్ దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. అలానే మీ అందరూకి నమస్కారం చెప్తూ అన్ని ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చెప్పచ్చు. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఇక్కడ పిలవటం, మీరు రావటం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్ని ఆర్గనైజేషన్స్ నుండి ఇంతమంది పెద్దలు వచ్చి ఉన్నారు. ప్రతి ఆర్గనైజేషన్ నుంచి కొంతమంది అనుయాయులు వచ్చి ఉన్నారు.
దయచేసి గ్రూప్ ఫోటో కోసం మీ అంతా నిదానంగా పైకి వచ్చేసి వెనకాలగానే నిలబడినట్లయితే అందరికీ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. కామ్గా దయచేసి అందరూ చేయండి. అలాగే బాలకృష్ణ గారు కూడా ఒక నిమిషం. అందరికీ నమస్కారం. మనుషుల్లో రకరకాల స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మికంగా అందుకని అన్ని రకాల సొసైటీలు ఈ భూమి మీద అవసరమే. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఆ సొసైటీలోకి వెళతారు. తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా వెళ్ళడం జరుగుతుంది. సో అందుకనే పత్రి గారు అందరినీ యాక్సెప్ట్ చేయమని చెప్పారు, అందరిని అంగీకరించమని చెప్పడం జరిగింది, అందరినీ గౌరవించమని చెప్పడం జరిగింది. అట్లాగే మన మూమెంట్లో ఈ విధంగా అందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవించడం జరుగుతుంది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే వేదిక ద్వారా. థ్యాంక్ యూ. ఇన్ని ఆధ్యాత్మిక సంస్థల వారంతా కూడా ఒకే వేదిక మీద ఉన్నాం కాబట్టి వారి అనుయాయులందరూ కూడా ఒకసారి ఇక్కడికి రాగలిగినట్లయితే, పేరుకి ఆధ్యాత్మిక సంస్థలు అని అన్నప్పటికీ కూడా బట్ వీళ్ళందరి భావన విశ్వశాంతి, వాళ్ళ అనుయాయుల భావన కూడా విశ్వశాంతి. కాబట్టి మనమంతా వన్నెస్లో సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవ్వరూ వేరువేరుగా అనేది కాదు, మనందరం ఒకే వన్నెస్లో ఉన్నాం. సత్యం అనేది ఒకటే, ఆ సత్యాన్ని విషయంలో మనంతా ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనందరి యొక్క సంకల్పం విశ్వశాంతికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో జస్ట్ దీంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. కూర్చోగలిగిన వాళ్ళు ముందర కూర్చుంటే ఫోటో వస్తుంది. పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై, ధ్యాన మహాయజ్ఞానికి జై, విశ్వశాంతికి జై, అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క కలయికకి జై. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యంతో, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి ఆశీస్సులతో, పిఎస్ఎస్ఎం వారి సహకారంతో, పిఎంసి వారి నిర్వహణలో 7 రోజుల పాటు అత్యద్భుతంగా మనం ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని చేసుకున్నాము. సాయంత్రం కూడా మరలా మరి ఏ యజ్ఞమైనా చేసిన తర్వాత పూర్ణాహుతి అని ఉంటుంది, అందులో పాల్గొంటేనే యజ్ఞ ఫలితం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సాయంత్రం ధ్యానానికి కూడా తప్పకుండా రావాలి. పూర్ణాహుతి పూర్ణంగా చేసుకోవాలి ఏ కార్యక్రమం అయినా.